తపమున తలచిన నిన్నే కదా, జపమున గొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన. విఫలులు అంటే ఎవరో తెలుసా? పాస్ అయినోళ్ళు కాదు, ఫెయిల్ అయినోళ్ళు. గెలిచినోడు కాదు, ఓడిపోయినోడు. మంచోడు కాదు, తేడా పడ్డోడు, విఫలుడు. నా వివాహ జీవితంలో విఫలమైపోయానండి. ఎందుకయ్యో నాయన? ఒక రాక్షసిని చేసుకున్నాను. దేవత అనుకుని రాక్షసిని చేసుకున్నాను. నేను విఫలమైపోయాను. నా నా లైఫ్లో, నా మ్యారీడ్ లైఫ్లో నేను విఫలమైపోయాను అన్నయ్య. ఎందుకు తల్లి? ఒక రాక్షసుని చేసుకున్నాను అన్నయ్య. ఓహో, నా బిజినెస్లో విఫలమైపోయాను, నా జాబ్లో నా చదువులో విఫలమైపోయాను అని, లైఫ్లో నేను విఫలమైపోయానని, అట్లా అన్ని విఫలాల గురించి మాట్లాడుకుంటారు కొంతమంది భక్తిలో విఫలమైపోయాను అనుకుంటారు. దేవుని సరళత నుండి తప్పిపోయాను, నీతి ప్రవర్తనలో తప్పిపోయాను, క్రీస్తు యేసునందలి సద్భక్తిలో నేను తప్పిపోయాను, నేను విఫలమైపోయాను అయ్యో అని తమ వైఫల్యమును గురించి చింతించే వాళ్ళకి ఇక్కడ ఈ వచనం కొంత స్వాంతన కలగటానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం కనపడుతుందో తెలుసా? ఓ విఫలమయ్యావా, అయినా సరే నీ విజ్ఞాపనకు నేను చెవిొగ్గుతాను. ఎందుకంటే సరళత నుండి తప్పిపోయానన్న సంగతి నీకు అర్థమైంది, భక్తి నుండి నేను దిగజారానన్న సంగతి నీకు అర్థమైంది. ఆ స్పర్శ నీకుంది చూడు, నాదే తేడా అన్న గ్రహింపు నీకుంది చూడు, నేనే తేడా అన్న గ్రహింపు నీకుంది చూడు. నాకు నచ్చేసేవరా నువ్వు, నీ ప్రార్థన నాకు వినబుద్ధి అవుతుంది అంటాడు ఆయన ముందుకు పోయి, నేను కొంచెం పర్వాలేదులే ప్రభా, నేను కొంచెం కరెక్టే ప్రభా అంటే, అట్లయితే తక్కటి ఎక్కాల్సింది నువ్వు అంటాడు. నువ్వు చాలా మంచి అంటున్నావు కదా, నీ మంచి రంగింద నేను తేల్చాలంటాడు. ఆయన ముందుకు పోయినప్పుడు మర్యాదగా సుంకర మెట్టులోకి వెళ్ళిపోవాలి. సుంకపు మెట్టు కాదు, సుంకర మెట్టులోకి, అంటే సుంకర అనుభవంలోకి వెళ్ళిపోవాలి. దేవా, నేను నీ వైపు చూడటానికి కూడా తగిన వాడిని, ఆకాశం వైపు కనులెత్తడాన్ని కూడా భయపడుతున్నానయ్యా, రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా, నేను పాపిని. మీరు గమనించాలి, ఒకవేళ నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు ధన్మన్ యేసయ్య ప్రత్యక్షమైతే నువ్వు పరిగెత్తుతావు అంతే, ఆ మధ్యలో లేకుండా. అందుకే నువ్వు పరిగెత్తటం ఇష్టం లేకనే ఆయన కనబడట్లా నీకు. ఆయన నీ గదిలో ప్రత్యక్షమై నీతో మాట్లాడాలని నీకు ఆశ ఉంటుంది కదా. ఇన్ని ఆశలు తీర్చినోడు ఒక్కసారి కనపడితే పోను. ఎందుకు కనపడ్డావు తెలుసా? ఆయన కనపడితే నువ్వు కనపడవు. ఇక ఆ గదిలో కనపడవు, నువ్వు పరారు. ఎందుకో తెలుసా? ఆ నీతిమంతుని ముఖకాంతి ఎప్పుడైతే నీ మీద ప్రసరించిద్దో, నా మీద ప్రసరించిద్దో, మన గుండెలో భయం స్టార్ట్ అయ్యిద్ది. దేని గురించి తెలుసా? పాపమును గూర్చిన భయం స్టార్ట్ అయ్యిద్ది, అపరాధములను గూర్చిన భయం స్టార్ట్ అయ్యిద్ది. దహించు అగ్ని. ఆ నీతిమంతుడు, ఆ తేజోమయుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, అమ్మో ఆ సంపూర్ణుడు, ఆయన మన ముందు నిలిచినప్పుడు నువ్వు అచేతనంగా అంటావు, దేవా పాపిని ప్రభువా, పాపినయ్యా, అమ్మో పరిశుద్ధుడా, నీతిమంతుడా, నా ముందు వచ్చావా, నా ఎదుట నిలిచావా, అమ్మో నేను తాళలేను ప్రభు, నేను చాలను ప్రభు. నిజం. మనం ఏదో ఊహించుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి యేసయ్యని కౌగిలించుకోవచ్చు, ఆయన సంకలో ఎక్కొచ్చు అని. ఏంది ఎక్కేది? బోర్ల పడ్డాడు, కదిలితే పోయి కౌగిలించుకుని ఆయన పోయి బోర్ల పడ్డాడు. ఆయన కనపడగానే బోర్ల పడ్డాడు. అది ఆయన తేజో ప్రకాశం, ఆయన ముఖ దర్శనం. ఒకటే డైలాగ్, దేవా పాపిని ప్రభు. ఆకాశము నీ సింహాసనము, ఈ భూతలము నీ పాదపీఠంగా చేసుకున్నావు. నివాసంగా ఉండడానికి ఒక స్థలం కోరుతున్నావా అయ్యా నువ్వు? ఏమన్నా ఇదేమన్నా ఆలోచించాల్సిన విషయం కదా ఇది. ఏమన్నా ఉందా అసలు? ఏమన్నా అన్నట్టుగా భక్తుడు అభివర్ణిస్తున్నాడు దేవుణ్ణి. అంత పెద్ద ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని ఈ భూమండలం మొత్తాన్ని పాదపీఠంగా చేసుకున్న నువ్వు నివాస స్థానమును కోరుతున్నావా దేవా? ఏమిటయ్యా సాధ్యం ఎట్లా అవుతుంది?
సొలొమోను ప్రార్థనని భక్తుడు పాటలో పలుకుతున్నాడు. దేవా, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, ఆకాశమును సింహాసనంగా చేసుకుని భూమండలం మొత్తాన్ని చిన్న పీటలా కాలు కింద పెట్టుకున్నాడివి. నీకోసం నేను కట్టను ఉద్దేశించే మందిరము ఏ పాటిది? జస్ట్ ఇది నీకు ఒక ధూపవేదిక తండ్రి అన్నాడు. ఇది నీకు ఒక ధూపవేదికే నాయనా. అమ్మో, మహాకాశాలు పట్టగలుగుతాయా నిన్ను? ఆపగలుగుతాయా నిన్ను? అంత గంభీరుడవే, అంత భయంకరుడవే, అంత పెద్దవాడవే. ఈ మందిరం ఎట్లా జరిపోయిందా నీకు? దేవుని యొక్క స్థాయిని అభివర్ణించి ఆశ్చర్యానికి గురైపోయారు. దేవుణ్ణి అంత సునిశ్చితంగా టచ్ చేశారు. అబ్బా, ఎంత ఘనపరిచారు కదా దేవుని. ఇంకొక ఆయన అంటాడు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఎడల నా వలన ఫలము గోరు. ఆహా, ఏమయ్యా, నీ వంటి పుణ్యునికి నా లాంటి పాపితో కేవలం ఏమి లేక అనుబంధాన్ని కోరుకున్నావు? ఇంత పుణ్యాత్ముడవే, ఇంత పరిశుద్ధుడవే, ఇంత నీతిమంతుడవే, నువ్వు నా కోసం ఇంత చేయటం ఏంటయ్యా? నువ్వు ఏమి లేక నన్ను కోరుకున్నావు? నువ్వు అసలు ఏం కొరతాయి? నువ్వు సిలువెక్కావు, ఏం కరువై ఎక్కావు? నీకేం సమస్య ఉండి ఎక్కావు? నీకేం కొరత నుండి ఎక్కావు? ఏముండి ప్రాణం పెట్టావు? ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేక. భలే మాటలు కదా. దేవుడు కనపడితే జరిగేది అదే ఎవరికైనా. తామేంటో అర్థమైపోయిద్ది. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆ స్పర్శ ఉంది అంటే వాళ్ళ లైన్లో ఉన్నట్టు. నేను ఆయనతో నడిచే నడతలో విఫలమయ్యాను, నేను దారి తప్పినట్టున్నాను, కొంచెం దిగజారాను, తేడా పడ్డాను అనే గ్రహింపు ఒకటికి ఉంటే వానిని దేవుడు ఆమోదిస్తాడు. ఒకడు తేడా పడి కూడా సమర్థించుకుంటూ ఉంటాడు, నేను కరెక్టే, నేను కరెక్టే, నేను కరెక్టే. ఏబు గ్రంథం చదవండి మీరు. ఏబు స్వాపంతా అదే, ఫస్ట్ నుంచి చివరి దాకా. ఇక 3వ అధ్యాయం దగ్గర నుంచి మీరు మొదలు పెడితే 40 అధ్యాయాల దాకా ఒకటే గోల, నేను మంచోడు, నేను మంచోడు, నేను మంచోడు, నేను మంచోడు. ఆయన నాకు అన్యాయం చేశాడు, ఆయన నాకు అట్ట చేశాడు, ఆయన నాకు ఇట్ట చేశాడు, ఆయనతో నాకు వ్యాజ్యం కలిగింది, అసలు నేను ఇంత మంచోడిని, నేను దీనుల్ని కరుణించాను, దిక్కులేని వాళ్ళని ఆదరించాను, వృద్ధులకు సాయం చేశాను, దుర్మార్గుల దవడపాళ్ళు విరగొట్టాను, అన్యాయం చేసినోడిని ధన్యాను, అన్యాయం అయిపోయినోడికి న్యాయం చేశాను, అనాథలను ఆదుకున్నాను, నేను పక్కవాడి భార్యను మోహించలేదు, ఎవడి సొమ్ము ఆపేక్షించలేదు, నేను అసలు ఎంత మంచోడిని, రాజులాగా పోతా నేను ఆయన సన్నిధికి, తల ఎత్తుకొని పోతా, తల దించుకొని కాదు, అసలు నేను ఇంత అన్నాడు. 40 అధ్యాయాలు అయిపోయి ఇక 41, 42లోకి వచ్చేసరికి నేనేదో పెద్ద జ్ఞానవంతుడిలాగా అన్నీ తెలిసినట్టు నా శక్తికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని, నిన్ను గూర్చిన వార్త ఒకప్పుడు వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని. అయ్యో, ఇప్పుడు నువ్వు నాకు కనపడ్డావు, నాకు కనపడినందున నా బతికేందో నాకు అర్థమైపోయింది. అయ్యో, ఇప్పుడు నేను ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే దేవుని స్వరం వినబడినంత వరకు తను తాను సమర్థించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత కలిగి ముఖాముఖి చూసి ఇక ఆయన ఎదుర్కొన్నాడో అప్పుడు ఇక ఈయన బతుకు ఈయన కనపడింది. అప్పుడు ఈయన వైఫల్యాలు ఈయనకు అప్పుడు కనపడ్డాయి. అప్పటిదాకా కాళ్ళు ఎగరేసాడు. ఏంది రా తేల్చుకుందా, మన ఇద్దరికి వ్యాజ్యం, ఎందుకు నాకు ఇట్ట చేశావు నువ్వు, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశావు నువ్వు, చెప్పు మరి, నా దగ్గర తప్పు చూపించును, నేను ఎంత నీతిగా బతికాను, ఎంత నిజాయితీగా బతికాను, ఎందుకు చేశావు నన్ను, అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు, అసలు నువ్వు 10 మంది పిల్లల్ని ఒక్కసారి చంపుతావా, అంత దుర్మార్గుండా నేను, ఏం చేశాను, ఎందుకు చేశావు? మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదలుచుకోలే, దేవుడితోనే. భార్య వచ్చి బయట వాళ్ళ ముందు తిట్టమంటది, నేను తిడతాను, మూర్ఖురాలా, ఏదైనా ఉంటే ఆయన నేను తగాదాడుకుంటాం. నా భర్త, నేను భార్య, నీతి గల భార్య ఏమంటుందండి,
మీ ఆయన గురించి బయటకు వచ్చి నలుగురికి చెప్పమంటే నీకు సిగ్గు లేదా? భలే దిక్కుమాలిన సలహా చెప్తున్నావు. సిగ్గు లేదా? ఏదన్నా ఉంటే ఆయన నేను అవసరమైతే తలుపేసుకుంటాం. కొడితే నన్ను దంతాడు. నాకు కూడా ఏదన్నా బలం ఉంటే నేను కూడా ఏదో పైన పడి ఆ చొక్కా ఏదో జించేస్తాను, ఏదో నా ప్రతీకార చర్యగా. ఏదో ఆయన నన్ను కొడతాడు, నేను ఆయన తిడతాను, ఏదో మొత్తం మేము గదిలో తేల్చుకుంటాం. నీకెందుకు? వచ్చి మీ నాన్న మీద నలుగురికి చెప్పాను అంటే నువ్వేమంటావు? ఎవడరా నువ్వు నాకు దిక్కుమాలిన సలహా చెప్తున్నావు? ఆయన మా నాన్న, నేను ఆయన బిడ్డని. ఏదన్నా ఉంటే మేము ఇంట్లో తేల్చుకోండి. నువ్వే ఓడిరా? ఎవడురా? అట్లా స్పందించాడు ఏబు. బయట వాళ్ళకి సంధిలా. తర్వాత ఫ్రెండ్స్ వచ్చి రెచ్చగొడితే కొద్దిగా వాళ్ళ ముందు మాట్లాడాడు. కొంచెం భార్య దగ్గర సంధిలా వచ్చి తిట్టమంటదాం, తిట్టి సావా అంటది. చూడండి, అప్పటిదాకా ఏబు లైన్లో ఉన్నప్పుడు ఏమో సౌండ్ లేదు, చెప్పినట్టుంది. ఏబుకి ఎప్పుడైతే వ్యవహారం తేడా పడిందో ఇక అందరూ మాట్లాడేవాళ్లే. ఆ మాట్లాడే వాళ్ళలో ఈమె కూడా వచ్చింది లైన్లో. సలహాలు ఇస్తుంది, దిక్కుమాలిన సలహాలు. ఒకటి దేవుణ్ణి తిట్టాలంట, రెండు సావాలంట. మూర్ఖురాల్లాగా మాట్లాడవాకు పా అన్నాడు. అందుకతడు 2:10 ఏబు, మూర్ఖురాలు మాటలాడున్నట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఈ సంగతుల విషయమై, ఈ సంగతులలో ఏ విషయమందును. అంతవరకు 2 బాగుంది. ఇక 3 నుంచి 41 అధ్యాయం వరకు ఇక దేవుడితో వ్యాజ్యమే. తగాదేసుకుంటాడు దేవుడితో, గొడవ. చివరికి ఆయన కాస్త ప్రత్యక్షం అయ్యేసరికి యెహోవా సుడిగాలిలో నుండి ఏబునకి ఇలాగ ఉత్తరం ఇచ్చెను. ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇద్దరి సంభాషణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇక దేవుని ప్రత్యక్షత కలిగిందో, ఆయనే అంటాడు, ఇప్పుడు కన్నులారా నిన్ను చూశాను, మారిపోయాను అన్నాడు. ఏం మారిపోయావంటే నా బతుకు నాకు అర్థమైందన్న. భక్తిలో విఫలత చెందినవాడు సహజంగా అనుకునేది ఏంటంటే దేవుడు నా మొర వినడు, దేవుడు నన్ను అంగీకరించడు, దేవుడు నా ప్రార్థన లక్ష్య పెట్టడు. ఎందుకంటే నేను ఆయన ఎదుట సరి అయిన రీతిలో లేను. నేను బలహీనుడనై ఉన్నాను, పాపినై ఉన్నాను, తొట్టుపడి ఉన్నాను, త్రోవదప్పున్నాను. నేను అనేక పర్యాయములు ఆయనకి అభ్యంతరకరంగా నడుచుకున్నాను. నేను ఆయనను ఎంతో దుఃఖపెట్టాను, గనుక నా మనవి వినడు అనే ఆలోచన సహజంగా మనకు వచ్చింది. అలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇదిగో సమాధానం. ఓకే, నువ్వు త్రోవ తప్పానన్నావు, బలహీనపడ్డానన్నావు, భక్తిలో విఫలత చెందానన్నావు, ఓకే, ఆ విషయం నీ గ్రహింపులో ఉంది. నువ్వు మారు మనసు గురించిన ఆలోచన కూడా కలిగి ఉన్నావు. దేవునికి ఇష్టంగా బతకాలనే ఆలోచన నువ్వు తిరిగి చేసుకుంటున్నావు. ఆ స్పర్శ నీకుంది. ఉందా? ఉందా? ఉంటే చేయొద్దు. ఉందా? అది ఉంది కదా, రైట్. నీ ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు, అంతే. దావీదుకు చనువండి దేవుడు, చనువు, ఇద్దరికి చనువు. నీ ముఖం చూడను పో. అమ్మ అంటది కొడుకుతోనో కూతురుతోనో, నన్ను బాధ పెట్టా, నీ ముఖం చూడను పో అంటే, కాదులే అమ్మ, దగ్గర పోతే కొట్టిద్ది కూడా. సరే తన్నులు దీన్ని పక్కకు పోయి మరుసటి రోజు మళ్ళీ అలవాట్ల పొరపాటు, అమ్మా అది ఎక్కడ పెట్టావు అనుకుంటూ పోతాడు. కూతురైనా కొడుకైనా ఎప్పుడన్నా పోయారా మీరు? మీ అమ్మ దగ్గరికి పోలేదా? ఎంతమంది పోయారు? మరుసటి రోజు, ఈరోజు అమ్మను బాధ పెట్టావు, 4 దన్నింది, నువ్వు కూడా అలిగావు, పోయావు, పక్కకు పోయావు, బాధపడ్డావు, తేడా పడ్డాను, తన్నింది, కరెక్టేలే అనుకున్నావు. మరుసటి రోజుకి మర్చిపోయి మళ్ళీ అలవాట్లో పొరపాటు అన్నట్టుగా ఆ రోజు అమ్మ ఏమేమి పనులు నీకు చక్కబెట్టిద్ది అవన్నిటి గురించి, అమ్మ అది ఎక్కడ, అమ్మ ఇది ఎక్కడ అలవాటు. మళ్ళీ అమ్మ గుర్తు ఏయ్ ఏనన్ను అడుగుతూ నీతో మాట్లాడదలుచుకోవాలా నేను, అంతా ఇక నన్ను బలకరించండి. ఓహో కదా, అవును, సరేలే. ఆ రోజు కూడా ఉంది. మళ్ళీ మరుసటి రోజు అలవాట్లో పొరపడా ఏదమ్మా. చివరికి అమ్మ ఏం చేసిద్ది? సిగ్గు లేదురా నీకు, రే సిగ్గు లేదా, నేను మాట్లాడనరా అంటే మళ్ళీ మళ్ళీ పలకరిస్తావేరా నువ్వు. ఆడపిల్లడిది సిగ్గు లేదా నీకు, నేను మాట్లాడిన నీతో అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ పలకరిస్తావే, సిగ్గు లేదా నీకు. ఇక ఒక కూతురైతే లేదు నాకు సిగ్గు లేదు, నీ దగ్గర ఎందుకు మా సిగ్గు అని పోయి పట్టుకుంటారు. మరీ కఠినంగా ఉంటే బోరుమని ఏడుస్తారు. ఇక
కొడుకైనా కూతురైనా అంతే. సిగ్గులేదా నీకు? నేను ఏదో మాట్లాడినానంటే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని గట్టిగా గద్దిస్తే కూర్చొని పక్కన ఏడుస్తాడు. అప్పుడు అమ్మ మనసు కరిగిపోయింది. కూర్చొని నీకు అడు తిరిగి ఏడు ముఖం పెట్టుకొని కూర్చుంటే ఏం చేసేది? ఇక అని కాసేపు అట్టెట్లుండి ఇక తిన్నావా అంటది. మాట్లాడినన్నావు కదే నువ్వు, అమ్మ మాట్లాడినన్నావు కదా, ఏడిచావులే, అన్నం పెడతారా, అవునా? అంతే. అలవాటు ఆమె మానుకోదు, మనం మానుకోం. ఒక్కోసారి రేయ్ నీతో మాట్లాడు నువ్వు తేడా అంటది, మళ్ళీ మరుసటి రోజు అబ్బాయి అదేది అంటది. నేను మాట్లాడినట్టున్నా. అవును. తల్లి బిడ్డలకున్న ఆప్యాయతకు మించిన అనుబంధం దేవునికి మనకుందండి. తండ్రి బిడ్డలకు మించిన ఆప్యాయత, అనురాగం దేవునికి మనకుంది. బతకలేము ఆయన లేకుండా, మనం బతకలేము. ఆయన మనతో మాట్లాడకుండా ఆయన ఉండలేడు. అదంతే. ఈ కింద పడటం, లేవటం, ఈ తొట్టుపాటు, ఏదో వైఫల్యం, విజయం ఇవన్నీ నడుస్తుంది. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పింది? ఎంత నడిచినా ఆయన నుండి ఎడబాటు మనకు సహించలేవు. అది మరణం కంటే కూడా యాతన. ఆయన నుండి ఎడబాటు వచ్చింది అంటే చచ్చిపోయింది మంచిది. ఇక ఆ బతికే వద్దు నాకు. మీకు అవసరమా? నాకు అవసరమా? ఆయన నుండి విడిపోయే పరిస్థితే వస్తే అంతకంటే ముందు ప్రాణం పోయిందే ఉత్తమం. క్షణమైన నీ నామ మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామ మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. తండ్రి నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్నుగన్న తండ్రి నా యేసయ్యా. బిడ్డ బతికున్నంత వరకు, అమ్మ బతికున్నంత వరకు వాడి తప్పులను కాస్తానే ఉంటుంది, క్షమిస్తానే ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు పోనీలే పోనీలే అనుకుంటానే ఉంటుంది అమ్మ. ఒక్కోసారి కోపగించుకుంటుంది, చిన్న వయసులో ఉంటే కొట్టిద్ది, మళ్ళీ దగ్గరికి తీసు. మరీ కఠినంగా ఉన్న పక్క వాళ్ళకైనా అడుగుతూ ఉంటుంది, అమ్మాయి తిందా, వాడు తిన్నాడా అడుగుతారు. ఎంక్వైరీ. నీకెందుకు, వాడు తింటే నీకెందుకు, తినకపోతుంది, నీకు మొహం తిప్పేసుకున్నావు, ఉండలేదమ్మా
యేసయ్య కూడా అంతే. మన ప్రభు అంతేనండి. నేను నా సొంత మాటలు చెప్పట్లా, దేవుని వాక్యం ఉంది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవును అన్న మాట అబద్ధమా? అది అబద్ధమా? మరి ఆయన యెషయా గ్రంథం 46:4 ఏమన్నాడు? 46:4 ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. తల వెంట్రుకలు నెరయ వరకు, మళ్ళీ నీకు ముదిమి అంటే అర్థం కాదేమో, తల వెంట్రుకలు నెరయ వరకు అంటే ముసలితనం వచ్చిందాక. ముసలితనం వచ్చినా కూడా నిన్ను ఎత్తుకొని వాడిని నేనే అన్నాడు మీ నాన్న, మన నాన్న. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎందుకా? నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను చంకబెట్టుకొని వాడను నేనే. నీకు తల్లిని తండ్రిని రెండు నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటాడు. ఎంత వాత్సల్యం కనపరుస్తాడో. అమ్మ దగ్గర కూడా దొరకదు ఆ ప్రేమ. అంత అద్భుతమైన ప్రేమ మనం పొందిన ధన్యులం మనం. దేవునికి మహిమ. ఇదంతా ఎందుకు వచ్చింది? భక్తులు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫల్యాలు వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటారు, కానీ దేవుడి దగ్గరికి తీసుకుంటాడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. ఆ అనుభవాలు, ఆ భక్తి, ఆ పాట, ఆ మాట చచ్చిపోవండి, వాటికి మరణం లేదు, అవి ఎప్పటికీ సజీవమే. భక్తులు మృతి నొందినా వారి ఆత్మీయత చావలేదు, వారి భక్తి చావలేదు. దాన్ని అది చిరస్మరణం, ఎప్పటికీ కూడా జ్ఞాపకంలో ఉంటుంది, సజీవం. ఏం తక్కువయ్యా నీకు, ఏం తక్కువయ్యా నా కోసం ఇంత చేసావయ్యా అని ఏడుస్తా. ఏమైందయ్యా నీకంటే? ఏముందయ్యా, ఏముంది, ఏం మంచి ఉంది? విఫలుల విజ్ఞాపనకు చెవియొగ్గే దేవుడు. విఫలులు తమ వైఫల్యాలను గుర్తెరిగి, కారణాలను గుర్తెరిగి మారు మనసు పొందనిష్టపడి చెడుగును అసహించుకునే హృదయాన్ని కలిగి ఉంటే యేసు మరలా నీ ఎడల తన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు, నిన్ను తిరిగి నిలబెట్టుటకు సమర్థుడు. నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ మనవులు గైకొని తిరిగి నీకు ఉత్తరం ఇచ్చుటకు సమర్థుడు. ఎంత చనువుగా గుర్తు చేస్తాడు. అబ్షాలోం దగ్గరికి అహీతోపేలు చేరాడంటే, దేవా అహీతోపేలు ఆలోచన జడగొట్టవా అంటే ఆమెనన్నాడు ఆయన. ఆ తర్వాతే హూషై చేరుతాడు. దావీదు ప్రార్థన దేవుడు విని అహీతోపేలు ఆలోచనలు జడగొట్టడానికి విరుగుడులాగా హూషైని పంపించాడు అక్కడికి. దేవుని ప్రణాళిక. హూషై వెళ్ళి అబ్బాయికి కనపడతాడు, అబ్షాలోం కనపడితే నువ్వు వచ్చావేంటి అంటాడు. నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నానయ్యా, మీ నాన్నకు సలహాదారుగా ఉన్నాను, మన అహీతోపేలు గారు లాగా, నీకు తెలుసు కదా, ఇప్పుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నానంటే, నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా, నీ నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు అబ్షాలోం. నువ్వు అంతకుముందు మా నాన్న దగ్గర ఉన్నావు కదా, నాన్న మీద తిరుగుబాటు చేసి సింహాసనం లాక్కొని వీడు నీతి మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ వచ్చినోడితో. వీడు ఏం కొడుకో చూడండి, విచిత్రమైన కొడుకు. నాన్న సింహాసనం లాక్కొని, నాన్న ఆస్తిని లాగేసుకొని, నాన్న రాజ్యాన్ని లాగేసుకొని, నీ దగ్గర ఉంటాను బాబు, మీ నాన్న దగ్గర పనిచేశాను, నీ దగ్గర కూడా పనిచేశానంటే న్యాయం మాట్లాడుతున్నాడు. నీ యజమానునికి నీవు కనపరిచే నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు. అప్పుడు అతను తెలివిగా సమాధానం చెబుతాడు. ఈ హూషై అనేవాడు ఏం చెబుతాడంటే, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజకు దాసుడను, దేవునికి దాసుడను, ఇశ్రాయేలు ప్రజకు నేను పరిచారకుణ్ణి. ఆ ప్రజ మీద దేవుడు ఎవరిని నియమిస్తే వాళ్ళకే దాసుణ్ణి అన్నాడు. మీకు అప్పుడప్పుడు వంకాయ స్టోరీ చెబుతా, గుర్తుందా? రాజుగారు ఒకసారి వంకాయ కూర తిని, మంత్రివర్య అసలు
వంకాయ కూర తిన్నానయా నిన్న, ఎంత అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, అసలు దాని రుచి ఇంతవరకు అసలు నేను అంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదయా అని అంటే, ఏం చెబుతున్న మహారాజా, వంకాయ చరిత్ర అసలు కూరగాయలన్నిటిలోకి రాజు వంకాయే. అసలు దాని ఆకారమే వేరు మహారాజా, దాని వర్ణం వేరు. అమ్మో, కూరగాయలన్నిటిలోకి రాజు అసలు చాలా గొప్పది వంకాయ అంటాడు. మరుసటి రోజు రాజుగారు వచ్చి, మంత్రివర్య, ఏ వంకాయ కూర ఏమో కానీ ఆయన తింటే నోటికి రుచిగానే ఉంది, కానీ ఇదిగో తిన్నకాడ నుంచి ఎలర్జీ స్టార్ట్ అయింది, నాకంతా ఏదో తిన్నకాడ నుంచి ఏదో అయిపోయింది, దరిద్రపు వంకాయ కూర తిన్నాను, పొరపాటున తిన్నాను అంటే, నిజంగా మహారాజా దానంత దరిద్రపు ఇంకొకటి లేదు మహారాజా. రాజు తెల్లబోయి చూస్తున్నాడు, నిన్నేమో కూరగాయలన్నింటిలోకి రాజు అన్నాడు, ఇప్పుడే దానంత దరిద్రపుత లేదు. అంతటితో వదిలిపెట్ల మంత్రి. అసలు దాని ఆకారం చూశారు మహారాజా, దాని కలర్ ఏందో అర్థం కాదు, సగం నుంచి ఒక కలర్ ఉంటుంది, సగం నుంచి ఒక కలర్ ఉంటుంది. దాని ఆకారం కూడా చూడండి, వంకర తిరిగిపోయి వంకర టింకర, దాని అవతారం, దాని వ్యవహారం, నాకు చిరాకు మహారాజా. రాజు అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇదిలాగున్నావే, నువ్వు నిన్న బాగుందంటే నేను కూరగాయలన్నింటిలోకి రాజు అన్నావు, ఈరోజు ఏదో జిల్లు వచ్చిందయ్యా బాగలేదంటే నేను దానంత దరిద్రపతి లేదంటున్నావు, ఏంటయ్యా నువ్వు 2 మాటలు మాట్లాడుతున్నావు అంటే, నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. నేను మీకు మంత్రిని కానీ నేను వంకాయకి మంత్రిని కాదుగా మహారాజా, నేను దానికి మంత్రిని అయితే దాని పక్షం వహించి మాట్లాడేవాడు, నేను మీ పక్షం ఉన్నాను, మీరు నంది అంటే నంది అంతే. బాలేవాడివయ్యా మంత్రి అని రాజు పగలబడి నవ్వుకుని, మొన్న ఎట్లున్నారు మీ తండ్రి సన్నిధిని పలకరించాడంట, బాగానే ఉన్నారని చెప్పాను. ఎవరు రాజా? చిన్నప్పుడు కథ చెప్పి ముగింపులో పెద్దోళ్ళు ఇట్టు అనేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే, ఏముంది నిన్ను అడిగారులే, నువ్వు బాగున్నావా ఏంటని అడిగారు, మా వాడు ఎట్టున్నాడని అడిగారంటే, ఊరుకో తాతయ్య, మరి ఇంకేముందిరా నిద్రపో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అట్లాగా ఏమయ్యా నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా, నమ్మకత్వం ఇదేనా అంటే, నేను దేవునికి నమ్మకంగా ఉండాలి, ఇశ్రాయేలు జనాంగానికి నమ్మకంగా ఉండాలి, నియమించిన రాజుకు నమ్మకంగా ఉండాలని చెప్పాడు. కానీ నిజంగా దావీదుకే నమ్మకంగా ఉన్నాడు. దావీదుకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే అబ్షాలోము కొలువులో ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు హూషై. ఎందుకో తెలుసా? అహీతోపెలు దుష్టాలోచన చెబుతాడు కనుక, నేను ఇక్కడి నుంచి నేను కూడా వెళ్ళిపోతే వాడి ఆలోచనకి ఎదురుండదు, నేనుంటే వాడి ఆలోచనలు చెదరగొట్టొచ్చు అన్న ఆలోచనతో హూషై అక్కడ చేరాడు. హూషై జ్ఞానవంతుడు. దేవునికి మహిమ. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, విఫలులను విడిచిపెట్టని దేవుడు అని టైటిల్ రాసుకో. అది విఫలులను విడిచిపెట్టని దేవుడు. ఫస్ట్ పాయింట్ చెప్పాను, విఫలుల విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు, త్రోసివేయడు. ఇందుకు ఇక్కడ మనకు ఒక సాక్ష్యం కనపడుతుంది. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవయ్యా అంటే, చెడగొట్టేవాడిని అక్కడ పెట్టాడు దేవుడే ఆయన కృపతో. చివరికి నిజంగా అనుకున్నట్టుగానే ఈ అహీతోపెలు ఒకసారి ఆలోచన చెప్పాడు. అబ్షాలోము మహారాజా, మీ నాన్నని తక్కువ అంచనా వేయొద్దు, ఇప్పుడు తను ఓడిపోయి ఉన్నాడు, మన చేతికి చిక్కున్నాడు, రాజ్యభ్రష్టుడై ఉన్నాడు గనుక ఇప్పుడు ఎక్కువ మంది మార్బలం లేదు అతని దగ్గర. ఒక 12,000 మంది గుంపును వేసుకొని మీరు సెలవిస్తే నేను వెళ్ళి మీ నాన్న మీద పడతా అంటే ఏంటి, చంపేస్తా, నువ్వు సెలవివ్వు. ఈ టైంలోనే అతను చంపగలం. మళ్ళా టైం ఎక్కువైందనుకో, ఇశ్రాయేలు జనాంగం మళ్ళీ ఆయన వైపు తిరిగే అవకాశం ఉంటుంది. నమ్మలేం, ఈ జనాన్ని నమ్మలేం. కాబట్టి నా మాట విను, నేను వెళ్ళి మీ నాన్న చంపేస్తాను అని అంటే, ఈ ఆలోచన బాగానే ఉంది అంటాడు అబ్షాలోం. దైవజనుడు
వినండి, బాగా వినండి. కావచ్చు, విశ్వాసి కావచ్చు, పరిచారకుడు పరిచారకురాలు కావచ్చు, దేవుని సంబంధులు, వాళ్ళ ఎడల దేవుని కృప ఎలా ఉంటుంది, వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి కేర్ని, శ్రద్ధను నిలుపుతాడో ఇక్కడ 3 సంగతులు మనకు సాక్షాత్కారం ఇస్తాయి. ఒకటి, విజ్ఞాపనకు చెవి ఒగ్గటమే కాకుండా అతని మీద జరుగుతున్న కుట్రను జరగనీయకుండా ఆపటానికి దేవుడు కదిలిన విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడెంత నమ్మక ద్రోహం చేస్తాడో చూడండి. అహీతోపెలు అనేవాడు అంతకుముందు దావీదు దగ్గరుండి దావీదు భజన చేసి దావీదును ఘనపరిచి మాట్లాడి దావీదుకు జేజేలు పలికి అసలు దావీదు అంత దావీదు ఇంత అని ఎక్కడో ఆకాశానికి ఎత్తేసి దావీదు మోచేతి నీళ్లు తాగి వీడు ఇప్పుడు దావీదు శ్రమలో ఉన్నప్పుడు అతనికి తోడ్పాటుగా ఉండాల్సింది, తోడై ఉండాల్సింది, వీడు దావీదును చంపటానికి ఆలోచన చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు. అహీతోపెలు అనేవాడు కన్న కొడుక్కి సలహా ఇస్తున్నాడు, మీ తండ్రిని బ్రతకనియొద్దు, చంపేసేయని. ఒకవేళ ఈ ఆలోచన దావీదు దృష్టికి వెళ్ళకపోయినట్టయితే అబ్షాలోం హతుడయ్యేవాడు కాదు. ఏదో కొంతకాలం ఇద్దరు ఎడబాసి ఉండేవాళ్ళు, తర్వాత ఇద్దరికి మమత కలిగి తండ్రి కొడుకులే కదా, వాడికి మా నాన్న కదా అనిపించేది, ఇతనికి నా కొడుకు కదా అనిపించేది, ఇద్దరు తిరిగి కలుసుకునేవాళ్ళు, ఏదో దారి అయ్యేవాళ్ళు. ఈ దుర్మార్గుడు ఈ పక్కన చేరి వీడు చేసినటువంటి దుష్టాలోచన, సింహాసనం నీకు స్థిరపరచబడాలంటే మీ నాన్న చావాలి, చంపేద్దాం అని కన్న కొడుకుని తండ్రిని చావుని చూడటానికి వీడు రేపుతున్నాడు. వీడు అహీతోపెలు. వీడెవడు? దావీదు దగ్గర ఉన్నవాడే, దావీదు మోచేతి నీళ్లు దాగినోడే, దావీదు దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నవాడే. ఇలాంటి దుష్ట ఆలోచనని, కుట్రని పాపం దావీదు ఎరిగి ఉండలేదు. దావీదు తెలీదు ఇంత కుట్ర జరుగుతుంది, ఇంత దుర్మార్గపు ఆలోచన జరుగుతుంది అని దావీదుకు తెలీదు. తడబడ్డాను, నాకు ఇది న్యాయమే దేవా అని దేవుడికి వెళ్ళి చూసుకుంటున్నాడు, ఏడుచుకుంటున్నాడు, మొత్తుకుంటున్నాడు, పరిస్థితులను ఊహించుకుంటున్నాడు. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను, ఎలాంటి స్థానం ఎలా అయిపోయింది, అయినా నువ్వు న్యాయవంతుడివే ప్రభా, నాకు ఇది న్యాయమేనయ్యా అనే విరక్తిలో ఉన్నాడు. దీనుడై దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, కోజాడుకుంటున్నాడు. ఇక్కడ దావీదు చావుకి కుట్ర జరుగుతుంది, దావీదును నాశనము చేయాలని. దావీదు సమూహములో ఒకడై ఉన్నవాడే కుట్ర చేస్తున్నాడు అన్న సంగతి దావీదుకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? అందరూ చెప్పండి నోరు తెరిచి. నిన్ను నాశనం చేయడానికి ఆలోచించే వాళ్ళ నాశనకరమైన ఎత్తుగడలన్నీ నీకు తెలియదు, నీ దేవుడికి తెలుసు. నువ్వు పతనమైతే చూడాలని, పాడు చేయాలని, నిన్ను అభ్యంతరపరచాలని, నిన్ను నవ్వుల పాలు చేయాలని, నలుగురిలో అవమానాల పాలు చేయాలని, నువ్వు రోడ్డున పడితే చూడాలని, పగలబడి నవ్వాలని ఆలోచన చేసినటువంటి కుట్రదారులైన అహీతోపెళ్ల ఆలోచన దేవునికి తెలియను, నీకు తెలియదు, దావీదుకు తెలియదు. కానీ ఆ కుట్రని దేవుడు భగ్నం చేస్తున్నాడు. ఎట్లా అంటే హూషై ద్వారా. హూషై వెళ్ళి అంటున్నాడు అబ్షాలోంతో, అబ్బాయే కుర్రవాడ మహా స్పీడ్గా ఉన్నావు, దాగమ్మా కాస్త ఆగు. ఈ విషయమై అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైంది కాదు, సరైంది కాదు. అతను నీకు చెప్పాడు ఏదో, ఇప్పుడు వెళ్ళి కొంతమందిని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద పడితే వాళ్ళని చంపేయచ్చు, మీ నాన్న చంపేయచ్చు అని ఏదో చెప్తున్నాడు వాడు ఆలోచన. వినటానికి నీకు పెద్దలకి బాగుందేమో కానీ చాలా ప్రమాదం అన్నాడు. హుషై చెప్పింది కూడా నిజమే. మీ నాన్న నువ్వు తక్కువ అంచనా వేసావు, ఏమన్నా తిక్కలోడు అనుకున్నావేంది దావీదంటే? నేర్పు లేనోడు అనుకున్నావా, లేకపోతే ఏమన్నా ఇంకో టైప్ అనుకున్నావా?
యుద్ధమందు బహు ప్రావీణ్యత గలవాడు. ఇంకొకటి, మీ నాన్న పక్షంగా వెళ్ళిన వాళ్ళు ఏం తిక్కలోళ్ళు అనుకున్నావా? వాళ్ళు బలాఢ్యులు. మీ నాన్న సామాన్యుడు కాదు, అతనితో ఉన్న వాళ్ళు కొద్ది సమూహమైన వాళ్ళు సామాన్యులు కాదు. ఇటు చెప్పాడు ఆలోచన, పోయి పడదాం వాళ్ళని వేసేద్దామని. ఏంటి వేసేది? మీ నాన్న అంత తేలిక చిక్కుతాడు అనుకున్నావేంటి? వీడు అంటున్నాడు, మీ నాన్న మీద పోయి పడతాను, నేను చంపుతానంటే రాయా అని కూర్చుంటాడా? నీ తండ్రి జనులతో కూడా బస చెయ్యడు. అతడు ఏదో ఒక ప్రదేశములో గుహ యందునో ఏదో స్థలమందునో దాగి ఉండును. అతడు ఒంటిగా ఉంటాడు. ఏ సన్నివేశాలు ఎదురైతే ఆ సన్నివేశాలను ఎలా తప్పించుకొని ఎదురు దెబ్బ ఎలా కొట్టాలో బాగా తెలుసురా మీ డాడీకి. ఒరే పిచ్చోడా, కాళ్ళు లేక కాదురా లేడి చిక్కింది కాలం వచ్చి అన్నట్టు పెద్దలు. అట్లాగా చెయ్యకూడని పని చేసి తేడా పడ్డానని మొత్తుకుంటా వెళ్ళిపోయాడురా. ఇప్పుడైనా సరే నీ మీద యుద్ధం చేసి నిన్ను వైనం చేసే దమ్ముంది, నిన్ను సింహాసనం దగ్గరికి రానీయుడు. దేవుని తీర్పును ఆమోదించి తగ్గించుకొని వెళ్ళిపోయాడురా బాబు. ఆయనతో పాటు ఉన్నోళ్ళు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటుల్లాగా మనసు రేగిన మనసుతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మొత్తాన్ని పీస్ చేస్తారు. మీరేదో ఊహా ప్రపంచంలో ఉన్నారు, కాస్త వాస్తవికతలోకి రెండర్రా అన్నాడు. అక్కడ కానీ మీరు పంపించిన వాళ్ళు హతులయ్యారన్న సంగతి తెలిస్తే, దావీదు గెలిచి ఉన్నాడన్న సంగతి తెలిస్తే, ఇక్కడున్న వీళ్ళందరూ నీకు రివర్స్ అవుతారు, ఇక్కడ వీళ్ళు గాయేస్తారు నిన్ను. మళ్ళా వచ్చి మీ డాడీ రాజు అవుతాడు. ఈ విషయంలో అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైంది కాదన్నాడు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులొందుదురు. ఒకడు నీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు ఆలోచనలు మొత్తాన్ని విఫలం చేయటానికి, నేను విఫలుడను విఫలురాలిని అంటున్న బిడ్డ, నువ్వేమో ఈ దిగుల్లో ఈ యాతంలో ఈ వేదంలో ఉన్నావు. ఈ దిగులు ఈ విచారం ఈ వేదంలో ఉన్నప్పుడు దీన్నే అదనుగా తీసుకొని నీ కృంగుబాటును లొంగుబాటును దిగులును విచారాన్ని వేదనను ఆధారంగా చేసుకొని శత్రువుని నీగా సమూల నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. ఇది దేవునికి తెలుసు. అయితే శత్రువు ఆలోచనలన్నిటినీ కూడా భగ్నం చేస్తున్నాడు ఆయన. ఇది నువ్వు మళ్ళీ పాస్ అయినప్పుడు కాదు, నీవు వైఫల్యములో ఉండగానే దాని ఫలం అనుభవించుచుండగానే దేవుడు నీ పక్షం వహించి నీ శత్రువులను అడ్డగించాడు చూడు. ఇది సంతోషించాల్సినటువంటి విషయం. మరి అంతే, ఆయనతో వ్యవహారం అంత తేలిగ్గా వదలడు ఆయన. నిన్ను విడవను ఎడబాయను వాగ్దానం చూసుకొని సంతోషపడటం కాదు, నిజంగా అంతే చేస్తాడు ఆయన, వదలడు. విడవను ఎడబాయనంటే అంతే. నీ పక్షం వహించాడు.